మనలో చివరి వరకు నిలిచి ఉండవలసినవి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. కానీ ఇవేవి మనం మన తర్వాత తరానికి వారసత్వంగా ఇవ్వలేం. ఏ తరము వారైనా ఎవరికి వారే దేవుని యందు విశ్వాసముంచి పాపక్షమాపణ పొందుకుని సొంత రక్షకునిగా యేసయ్యను అంగీకరిస్తేనే రక్షించబడతారు. కానీ మనం ఇవ్వగలిగింది, మన తర్వాత తరానికి బదిలీ చేయగలిగింది ఒక్కటి ఉంది. అదే దైవ జ్ఞానం. ఇది లేకపోతే మనం దరిద్రులమే. హోషేయ 4:6 ప్రభు అన్నారు, నా ప్రజలు జ్ఞానం లేక నశించిపోతున్నారు అని. పౌలు కూడా కొలస్సీయుల గురించి వారు దైవ జ్ఞానం అందు అభివృద్ధి పొందాలని ప్రార్థన చేశారు. మనం జ్ఞానం సంపాదిస్తే దేవుని హృదయం కూడా సంతోషిస్తుందని సామెతలు 23:15 రాయబడింది. ఇది ఎవరికైనా తక్కువైతే అడిగి పొందుకోమని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. దైవజ్ఞానం లేకపోతే ఈ కాలం ఎటువంటిదో, ఈ సమయం ఏంటో తెలియక క్రీస్తు రాకడకు సిద్ధపడలేక చాలా ప్రమాదంలో పడతాము. దైవజ్ఞానాన్ని మన తర్వాత తరానికి అందించకపోతే వారికి హెచ్చరికలు ఉండవు. అజ్ఞానంతో తమ మనస్సు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది.